హాయ్ అండి, పెసరపప్పు పాయసం నేర్చుకుందాము. నవరాత్రుల అమ్మవారి నైవేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. పెసరపప్పు దోరగా వేయించేసుకోవాలి, ఈ విధంగా డ్రైగాను, అంటే పచ్చివాసన పోయేదాకా. పప్పు ఎంత తీసుకున్నామో పంచదార అంతా, ఇలాచీ పౌడరు 1 స్పూను, పచ్చకర్పూరం, పాలు రెట్టింపు తీసుకోవాలి, 2 కప్పులు తీసుకోవాలి పాలు, జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించేసుకుంచుకోండి. ఈ పెసరపప్పు 1 గంట ముందు నాననిచ్చేసుకోవాలి. 2 గ్లాసుల దాకా 2 కప్పుల దాకా పోసుకొని నానబెట్టేసుకుని మనం కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవన్నీ చూసారా, ఉడికిపోయింది. ఈ విధంగా మరీ మెత్తగా అయిపోకూడదు, మ్యాష్ కింద కొంచెం పలుకు కనపడుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికించేస్తున్నాయి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఈ పంచదార బదులు మీరు బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ముందుగా బెల్లం వేసుకుని నీళ్ళు పోసుకుని అప్పుడు వడగట్టుకోవాలండి, ఇసుక ఉంటుంది కదా. పంచదార ఫ్లేవర్ ఇష్టమని పంచదార వేసండి, మీ ఇష్టము, ఏదైనా వేసుకోవచ్చు. ముందుగా మనం ఉడికించిన పెసరపప్పు వేసేసుకుందాము. ఇంకోటండి, బెల్లం మట్టుకు మనం ముందు పాలల్లో పెసరపప్పు ఉడికించుకుని కలుపుకున్నాక స్టవ్ ఆర్పేసి మనం వడగట్టుకున్నది బెల్లం వేసుకోవాలి. లేకపోతే ముందే వేస్తే విరుగుతుంది, కొంచెం ఉప్పదనం ఉంటుంది కదా, పాలు విరిగిపోతాయి. ఇవి ఇలా దగ్గర పడ్డాక జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్నది దగ్గర పడింది. ఇలాచీ పౌడరు, పచ్చకర్పూరం వేసేసుకుని, పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు అమ్మవారి నైవేద్యానికి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి అండి, డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు కొంచెంగా మనం వేయించేసుకుని ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కొంతమంది ఎండు కొబ్బరి వేస్తారు, నేను పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్లో వేయించేసి వేసాను. ఇది కూడా వేసుకొని చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి, పెసరపప్పు పాయసం చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఈ విధంగా ఉండాలి. చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. ఈ మాత్రం పలచగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. క్వాంటిటీ మటుకు ఈ విధంగా వేసుకుంటే గట్టిగా రాదండి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. పైనుంచి డ్రై ఫ్రూట్స్ అలంకరణ వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.